అలా నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఎన్ని? 26 అని చెప్తారు. కానీ ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 28. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలు ఎన్ని అంటే 28 అని చెప్పాలి. జిల్లాల పునర్విభజన అనేది శాస్త్రీయబద్ధంగా చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ. ఆ మేరకు శాస్త్రీయంగా చేశామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ రాయచోటి విషయంలో మాత్రం అన్నమయ్య జిల్లాకి జిల్లా కేంద్రాన్ని ఇప్పుడు మార్చారు. రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. సరిగ్గా ఇక్కడే గందరగోళ పరిస్థితి నెలకొంది. మిగిలిన చోట్ల అంత గందరగోళం లేకపోయినప్పటికీ కూడా ఒక రాయచోటి విషయంలో మాత్రం పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడాన్ని చాలామంది అక్కడ ఉండేటువంటి పబ్లిక్ స్థానికులు అభ్యంతర పెడుతూ ఉన్నారు. అయితే అన్ని రకాల కోణాలను పరిశీలించిన తర్వాత మదనపల్లిలో మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి అక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది మంత్రి చెప్తున్నారు, రాయచోటికి సంబంధించిన ఎమ్మెల్యే. అయితే కరెక్ట్గా అక్కడ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు ఈ మార్పు కారణంగా. అసలు మొత్తం ఈ శాస్త్రీయబద్ధంగా జిల్లాల ఏర్పాటు కానీ, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానీ, లేదా మండలాల ఏర్పాటు కానీ, మండలాల సర్దుబాటు కానీ ఇవన్నీ చేయడానికి దాదాపు 3-4 నెలల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే లోకల్ లీడర్ల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించింది. మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ తుది ముసాయిదాన్ని తయారు చేసింది. ఆ ముసాయిదాకి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రజల్లో పెట్టింది. అదంతా అయిన తర్వాతనే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఫైనల్ దాని ప్రకారం 28 జిల్లాలు అలాగే రెవెన్యూ డివిజన్ని డిసైడ్ చేశారు. మండలాల సర్దుబాట్లు కూడా చేయటం జరిగింది. దాని ప్రకారం ఆయా పత్రికలు రిపోర్ట్ చేశాయి. అవి రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కొత్త జిల్లాలు నేటి నుంచే పాలన 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభమయ్యాయి. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయి. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఐఏఎస్ల కొరత, ఐపీఎస్ల కొరత ఉంది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాల్లో ఎవరైతే కలెక్టర్లు, ఎస్పీలుగా పనిచేస్తున్నారో వాళ్ళే ఈ కొత్త జిల్లాలకు కూడా ప్రస్తుతానికి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారని చెప్పి ప్రభుత్వం చెప్పేసింది. కాబట్టి ఎస్పీలు, కలెక్టర్లు ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళ సంఖ్యను పెంచితే అప్పుడు రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు ఇన్ఛార్జీలుగా కొనసాగుతారు. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేస్తున్నారు. కొత్త జిల్లాలు మార్కాపురం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ, ఆ మేరకు మార్కాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చి అక్కడ కొత్త జిల్లాని కూడా ఏర్పాటు చేశారు, మార్కాపురం జిల్లాని. దీని జనాభా వచ్చి 11,42,313 మంది. నియోజకవర్గాలు వచ్చేసి మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి జిల్లాలుగా చేశారు. ఇక రెవెన్యూ డివిజన్లు, దీంట్లో ఉండే రెవెన్యూ డివిజన్లు మార్కాపురంలో 15 మండలాలు ఉన్నాయి, కనిగిరిలో 6 మండలాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి రెవెన్యూ డివిజన్గా చేశారు. తర్వాత పోలవరం, ఇది కొత్త జిల్లా. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం కేంద్రంగా చేసుకొని పోలవరం జిల్లాని ప్రకటించడం జరిగింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఆ మేరకు జరిగింది. దీని జనాభా వచ్చేసి 3,49,000, తక్కువ జనాభా కలిగింది. నియోజకవర్గాలు వచ్చేసి రంపచోడవరం, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటే వచ్చింది. రెవెన్యూ డివిజన్ వచ్చేసి రంపచోడవరం 8 మండలాలు, ఇదంతా గిరిజన ప్రాంతాలు. చింతూరు 4 మండలాలు. ఇది ఇక పునర్వ్యవస్థీకరణ సంబంధించి జిల్లా పేరు అన్నమయ్య, కేంద్రం వచ్చేసి మదనపల్లి. ఇది ఒకటి మార్పు జరిగింది. 14,22,000 మంది జనం ఉన్నారు అక్కడ. నియోజకవర్గాలు వచ్చేసి మదనపల్లిని ఇప్పుడు జిల్లా కేంద్రంగా మార్చారు. అదే వివాదాస్పదం. జిల్లా పేరు అన్నమయ్యగానే ఉంది, కాకపోతే కేంద్రాన్ని మార్చారు. మదనపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్ళపల్లి, పొంగనూరు, ఇవి 4 మండలాలు. ఈ 4 మండలాలు ఈ జిల్లా పరిధిలో ఉంటాయి. అన్నమయ్య జిల్లాలో దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి మదనపల్లె. రెవెన్యూ డివిజన్లో మదనపల్లి రెవెన్యూ డివిజన్లో 11 మండలాలు, పీలేరు కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు, దీంట్లో 8 మండలాలు, రాయచోటిని రెవెన్యూ డివిజన్ 6 మండలాలు. ఇక్కడ రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2 కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురంలో 2 రెవెన్యూ డివిజన్లు, ఒకటి మార్కాపురంలో 11 మండలాలు మార్కాపురం రెవెన్యూ డివిజన్లో, కనిగిరి రెవెన్యూ డివిజన్లో 6 మండలాలు. ఇది ఇక్కడ కూడా అంతే. పోలవరం సంబంధించి జిల్లాలో నియోజకవర్గాలు
రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు, అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్ 1. ఈ 2 రెవెన్యూ డివిజన్లో చింతూరు రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు ఉంటాయి. ఇది క్లుప్తంగా. ఇక కొత్తగా పోలవరం మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పరిపాలన వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లను జేసీలు నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులు ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని తెలిపింది. జనవరి 1 నుంచి ఓటర్ల సర్వే జరగబోతుంది. కాబట్టి జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. దీంతో బుధవారం నుంచి కొత్త జిల్లాలు డివిజన్లలో పాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇవాళ నుంచి కొత్త పాలన, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, ఇలా ఉంటుంది పరిపాలన. 28 జిల్లాలు, 81 డివిజన్లు. జిల్లాలు, డివిజన్ల భౌగోళిక పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం జిల్లాలు 28కి, రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. సో జిల్లాలు 28, 81 రెవెన్యూ డివిజన్లు. కొత్తగా ఆదోని 2 మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరింది. సో మండలాల సంఖ్య 680. ఇది జిల్లా ఆంధ్రప్రదేశ్ స్వరూపం. 28 జిల్లాలు, 81 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు. ఇది ఇక్కడ చూడండి, గెజిట్ నోటిఫికేషన్ జారీ. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో చిన్న మార్పులు చేశారు. ఏంటంటే నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పునరుద్ధరించింది. రాయచోటి స్థానంలో మదనపల్లెను జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వే కోర్టును తిరుపతి జిల్లాకు మార్చారు. సో చిన్న మార్పు ఇది. ఇక తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రభుత్వం మార్పులు చేస్తుంది. గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కడపలో చేర్చారు. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి చేర్చారు. 5 రెవెన్యూ డివిజన్. కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ అయింది ప్రకాశం జిల్లా. మడకశిర సత్యసాయి జిల్లా, మడకశిరాకి రెవెన్యూ డివిజన్ సత్యసాయి జిల్లాకి. మనగానపల్లి రెవెన్యూ డివిజన్ నంద్యాల జిల్లాకి. పీలేరు, మొత్తం 5 డివిజన్లు కొత్తగా ఏర్పడినాయి. పీలేరు, అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం రెవెన్యూ డివిజన్ సంఖ్య 81 చేరింది. 2గా ఆదోని మండలం. కర్నూలు జిల్లాలో 46 గ్రామాల్లో అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోని 2గా విభజించారు. ఆదోని 1 మండలంలో 24 పంచాయతీలు ఉంటాయి. మండల కేంద్రంగా ఆదోని ఉంటుంది. ఆదోని 2 మండలంలో 22 పంచాయతీలు ఉంటాయి. దీనికి ఆదోనియే మండల కేంద్రం. గతంలో ఈ మండలాన్ని పెద్ద హరివాణంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రజాస్పందనకు వ్యతిరేకంగా ఉండటంతో ఆదోని మండల కేంద్రంగా 2 మండలాలు ఏర్పాటు చేశారు. సో మండలాల సంఖ్య కూడా పెరిగింది. సో అందుకే 680 పెరిగిన మండలాల సంఖ్య. జిల్లాల మార్పులు ఇవి. అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థ రాజంపేట డివిజన్ కడప జిల్లాలోకి వచ్చింది. కడప జిల్లాలో ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు ఉన్నాయి. బద్వేలు డివిజన్లో 9, కడప డివిజన్ 9, జమ్మలమడుగు డివిజన్ 10, పులివెందుల 8, రాజంపేటలో 4 మండలాలు. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి చేర్చారు. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగాలపల్లి డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో సంజమల, కొలిమిగుట్ల, బనగాలపల్లి, అవుకు, కోయలపట్ల మండలాలు ఉన్నాయి. ఇవి ఇంతకుముందు డోన్ డివిజన్లో ఉండేవి. ఇప్పుడు డోన్ డివిజన్లో డోను, బేతంచెర్ల, పాపిలి మండలాలు మిగిలాయి. కేవలం 3 మండలాలతో ఉన్న ఏకైక రెవెన్యూ డివిజన్ కూడా ఇదే. ఇక సత్యసాయి జిల్లాలో ఇంతకుముందు పెనుగొండలో ఉన్న మండలాలను విభజించి కొత్తగా మడకసిరి డివిజన్ను ఏర్పాటు చేశారు. ఇందులో 5 మండలాలు మడకసిర, గుదిబండ, రోళ్ల, అమలాపురం, ఆగలి ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్లో ఉన్న రైల్వే కోడూరు, పెంగళూరు, చిట్వేలు, మల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలో తీసుకొచ్చారు. ఈ మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటి విలీనంతో తిరుపతి డివిజన్ 14 మండలాలు చేరింది. గూడూరు డివిజన్లో ఉన్న వాకాడు, చిట్టమూరు మండలాలను చూళ్ళూరుపేట డివిజన్లో కలిపారు. ఇక నెల్లూరు జిల్లాలో పునర్విభజన తర్వాత 4 రెవెన్యూ డివిజన్లు కావలి, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు. ఇవి నెల్లూరు జిల్లాలో 4 ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు. సో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్గా చేశారు. కావలి, నెల్లూరు, ఆత్మకూరు. సో దీంట్లో 36 మండలాలు ఉన్నాయి. ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, చిలకూరు, కోట మండలాలను తిరిగి నెల్లూరులోకి తెచ్చారు. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాల్లో కావలి డివిజన్లో చేర్చారు. సో కొండాపురం, వరికుంటపాడుని ఇప్పుడు కావలిలో చేర్చేశారు రెవెన్యూ డివిజన్లో. సో ప్రకాశం జిల్లాలో పునర్విభజన తర్వాత కందుకూరు, ఒంగోలు, అద్దంకి డివిజన్లు 4 డివిజన్లు ఉన్నాయి. కందుకూరు, ఒంగోలు, అద్దంకి డివిజన్లు 26 మండలాలు. ఇందులో అద్దంకి డివిజన్ను బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చారు. బాపట్ల జిల్లాలో ఇప్పుడు బాపట్ల, చీరాల, రేపల్లె డివిజన్లు ఉన్నాయి. 20 మండలాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ మండలానికి వాసవి పెనుగొండగా పేరు మార్చారు.
మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లా నుంచి తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లాలో మహేంద్ర డివిజన్లో కలిపారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు 2 డివిజన్లు 22 మండలాలు ఉన్నాయి. కాకినాడ డివిజన్లో ఉన్న సామలకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలిపారు. అనకాపల్లి జిల్లాలో కొత్తగా అడ్డరోడ్ జంక్షన్ను రెవెన్యూ డివిజన్కు ఖరారు చేశారు. ఇందులో ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటపురట్ల, రాయవరం మండలాలు ఉన్నాయి. డివిజన్ కేంద్రంగా అడ్డరోడ్ జంక్షన్లో ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఇప్పుడు 3 డివిజన్లు 26 మండలాలు ఉన్నాయి. ఇవి మార్పులు. సో ఇది టోటల్గా ఇందాక నేను చెప్పింది ఈ మార్పులు కూడా ఇవే. ఇలా మొత్తం డివిజన్లు ఇవి. సో ఇక్కడ మార్పులు ఇవి. సో కాబట్టి ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు కాదు, 28 జిల్లాలు, 81 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు. ఈ కొత్త పరిపాలన కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యింది. శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి ఈ పునర్విభజన రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక శాస్త్రీయబద్ధంగా విభజించినటువంటి రెవెన్యూ లేదంటే మండలాలుగా ఇప్పుడు గ్రామాల పునర్వ్యవస్థీకరణ కూడా చేయాల్సి వస్తుంది. అది ఇంకా చేయలేదు, మిగతా చేసేటువంటి అవకాశం ఉంది. గ్రామాలను కూడా మార్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది. మండలాలకు సంబంధించి ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. మండల హెడ్ క్వార్టర్ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంది. అది చేస్తారు. ప్రస్తుతానికైతే జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల వరకు అయితే పూర్తయిపోయి గెజెట్ కూడా ఇచ్చేశారు. సో ఇక పరిపాలన మరింత వేగం కాబోతుందని చెప్పి భావిస్తున్నారు. సో ఈ పునర్విభజన మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి థ్యాంక్ యూ.